రేషన్ కార్డు అనగానే నాకు తెలిసి ఇక ఈ మధ్య కాలంలో ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా కాంగ్రెస్ సర్కారే గుర్తుకు రావాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున రేషన్ కార్డులు ఇచ్చినటువంటి ప్రభుత్వం అయితే రేవంత్ సర్కార్ అని చెప్పాలి. ఎందుకంటే మన స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇంత పెద్ద ఎత్తున రేషన్ కార్డులు అయితే రాలేదు. అది అందరం కూడా అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సినటువంటి సత్యం. అయితే చాలా మందికి రేషన్ కార్డులు వచ్చినాయి. ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఆ పేపర్ ప్రింట్అవుట్లు తీసుకుంటూ ఇవే రేషన్ కార్డులు నడుస్తున్నాయి కదా. వీటన్నిటి స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ప్రవేశపెట్టింది కొత్త సర్కారు. దాంట్లో మన ఇప్పుడు ఆధార్ కార్డు చిన్న సైజు పాకెట్ సైజ్ ఎట్లనో, పాన్ కార్డు, ఓటర్ ఐడీలు ఎట్లయితే పాకెట్ సైజులో వస్తున్నాయో వాటి సైజులోనే ఇప్పుడు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టి అవన్నీ ప్రింటింగ్ అయినాయి. ఇప్పుడు ఈ 15 ఆగస్టు అంటే ఆగస్టు 15 రోజు సంగారెడ్డిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పంచబోతుంది. దీంట్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చిన లెక్క కూడా ఉంది. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3.43 కోట్ల మంది లబ్ధిదారులకు సంబంధించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అంటే 3.43 కోట్ల మంది లబ్ధిదారులు ఉంటారు దాంట్లో. సో ఇప్పటికన్నీ 16.32 లక్షల కొత్త కార్డులు ఇచ్చారు. కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి 16.32 లక్షలు. దాంట్లో ఒక్కొక్క రేషన్ కార్డులో ఉన్న జనాభా మొత్తం లెక్క పెడితే 3.43 కోట్ల మందికి అంటే సన్న బియ్యం ఇస్తున్నటువంటి పరిస్థితి. ఆహార భద్రత కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. సో దాని మీద ఏంది కుటుంబ పెద్ద ఫోటో ఉంటుంది. తర్వాత మీ వెనకాల సైడు ఆ సభ్యులందరి వివరాలు ఉంటాయి. దాని మీద ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు. ఇప్పటి నుంచి వన్ నేషన్ వన్ రేషన్ నడుస్తుంది కాబట్టి దేశం అంతా స్మార్ట్ కార్డులు ఇవ్వడం వల్ల ఏమైందంటే ఎక్కడైనా బియ్యం తీసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే కుటుంబ సభ్యులు అందరి వివరాలు వస్తాయి. వాళ్ళ ఏజ్ వస్తుంది, రిలేషన్ ఏందనేది కూడా వస్తుంది. దీంట్లో ఏం చేయబోతారు, మొత్తంగా ఇప్పటి వరకు 16,32,810 కొత్త ఆహార భద్రతా కార్డులను జారీ చేశారు. దాని ద్వారా 61,08,544 మంది లబ్ధిదారులకు ఆహార భద్రత కల్పించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం ఆహార భద్రతా కార్డుల సంఖ్య ఎంత 1.06 కోట్లకు చేరిందట. ఇప్పటి వరకు మొత్తం ఉన్నదండి మొత్తం లెక్క. రేషన్ బియ్యం కోసం ప్రతి ఏటా 14,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. అండ్ 15 ఆగస్టు రోజు గుర్తుపెట్టుకోరు, ఈ రేషన్ కార్డులు స్మార్ట్ కార్డులు అన్ని జిల్లాలు ఇస్తారు. సో అటు ఎలా కలెక్టరేట్లలో కావచ్చు, లేకపోతే ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ చాలా ఉన్నాయి కదా, అక్కడక్కడ మండల కేంద్రాలు కావచ్చు, అవి ఇస్తారు. ఎప్పుడు మధ్యాహ్నం తర్వాత. ఉదయం పూటనేమో ఈ 15 ఆగస్టు వేడుకలు తెలుస్తాయి కదా రాష్ట్ర వ్యాప్తంగా. అక్కడ ముఖ్యమంత్రి గారేమో పొద్దుగాల 15 ఆగస్టు వేడుకలలో పాల్గొని అక్కడ రేషన్ కార్డులు ఇచ్చిపోతాడు. మధ్యాహ్నం తర్వాత అధికారులందరూ ఈ రేషన్ కార్డులు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనేది మొదలవుతుంది. ఇక కార్డులు రానోళ్ళు ఏం ఆగం కావచ్చు, వాటితో ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ మీకు రేషన్ కార్డు వచ్చినట్టు ఆల్రెడీ బియ్యం తీసుకుంటారు కదా. ఈ కార్డులు ఇవ్వకపోయినా ప్రభుత్వం మీరు పోయి బియ్యం తీసుకుంటారు కదా ప్రతి నెల. ఇప్పుడు కూడా గట్లనే తెచ్చుకోవచ్చు, ఆగమేం లేదు. దాని ఏమైనా ప్రింట్ అయినా వెనక ముందైనా వచ్చినా రాకపోయినా మీ జిల్లాలలో కొంచెం లేట్గా పంపిణీ చేసినా వచ్చే ఇబ్బంది ఏం లేదు, ఫరక్ ఏం పడది, ఆగం కావద్దు దేనికి కూడా. సో ఆల్రెడీ మీకు ఆన్లైన్లో రేషన్ కార్డు మంజూరు అయింది, అప్రూవ్ అయిందంటే అయినట్టే లెక్క. అది ఎప్పుడైతే క్యాన్సిల్ కాలేదు కాదు కూడా. సో మరో 20,000 కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చిస్తుందని వివరించారు. సంగారెడ్డి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 1.06 కోట్ల కార్డులు, 3.43 కోట్ల మంది లబ్ధిదారులు. చూసిరా, ఉచిత సన్న బియ్యం వంటి కీలక అంశాలతో విస్తృత ప్రచారం చేపట్టాలని చెప్పేసి అయితే ఆలోచిస్తారు. మొత్తానికి అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 1,62,8,092 ఆహార భద్రతా కార్డుల ద్వారా 3.43 కోట్ల మంది లబ్ధిదారులకైతే ఇవన్నీ అందజేస్తున్నట్టుగా అయితే చెప్తారు. మొత్తానికి 3.43 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డు అయితే పంపిణీ చేయబోతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అట్లానే చాలా మంది ఈ 15 తారీఖు నుంచే పెన్షన్లు అనుకున్నారు. పెన్షన్ల గురించి ఆగురి, పెన్షన్ల దరఖాస్తులు తీసుకుంటారు. ఇంకా కూడా ఈ నెల ఆగస్టు 31 తారీఖు దాకా కొత్త పెన్షన్ల సంబంధించిన దరఖాస్తు తీసుకుంటారు. కొత్త పెన్షన్లు, పెంచిన పెన్షన్లు కాదు, కొత్త పెన్షన్ల దరఖాస్తు తీసుకుంటారు. పాత రూల్స్ ఏ ఉంటాయి, కొత్త రూల్స్ ఏం లేవు. సో అప్లై చేసుకుంటే వాళ్ళు త్వరిత గతిని అప్లై చేసుకొని స్మార్ట్ రేషన్ కార్డు కూడా పంపిణీ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం.